హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ వాళ్ళ నోట్ 12 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మంచి ఫీచర్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అమోలెడ్ డిస్ప్లే ఉంది, డీసెంట్ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. మరి ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని పిక్చర్ క్లారిటీ అంటే కెమెరా క్లారిటీ ఎలా ఉంది, డిస్ప్లే క్లారిటీ ఎలా ఉంది అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ నోట్ 12 మొబైల్. సో మరి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే దీని స్పెసిఫికేషన్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. దీని గురించి మాట్లాడితే ఫుల్ హెచ్డీ ప్లస్ ట్రూ కలర్ అమోలెడ్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. సో మరి ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో మనకు అమోలెడ్ డిస్ప్లే అనేది మంచి విషయం. దీని ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే 2 వేరియంట్స్ ఉన్నాయి. దానికి 11,000 దొరుకుతుంది, ఇంకోటి 12,000 దొరుకుతుంది. సో 12,000లో మనకు అమోలెడ్ డిస్ప్లే ప్లస్ హీలియో G88 ప్రాసెసర్, అల్ట్రా గేమింగ్ ప్రాసెసర్ అంటారు దీన్ని. 6GB ర్యామ్ ప్లస్ 5GB వర్చువల్ ర్యామ్ ఉంది. దాంతోపాటు 33 వాట్ సూపర్ ఛార్జ్ 5000 mAh బ్యాటరీ. సో ఇదని చూసుకున్నట్టయితే ఇది కూడా డీసెంట్ స్పెసిఫికేషన్స్ తోటి లాంచ్ అయిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో దీని ప్యాకేజింగ్ కూడా మనం లాస్ట్ టైం లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ 12 అల్ట్రా మొబైల్ ఉండేది సరే దానిలాగానే ఉంది. సో మరి ఒకసారి ఈ బాక్స్లో నుంచి మనం దీన్ని బయటికి తీసిన వెంటనే దీని లోపల మళ్ళీ మనకు ఇంకొక బాక్స్ ఉంది. సో దీనిపైన కూడా మనకు సేమ్ ఇదే మెన్షన్ చేసి ఇచ్చేసారు. ఇవ్వండి ఏమేమి స్పెసిఫికేషన్స్ అయితే నేను ఇంతకుముందు చదివానో సో అవన్నీ. కాకపోతే దీనిలో మనకు డ్యూయల్ స్పీకర్స్ కూడా చూడడానికి కనిపిస్తాయి ఫ్రెండ్స్. జనరల్గా మనకి ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో డ్యూయల్ స్పీకర్స్ చాలా కంపెనీస్ స్కిప్ చేస్తూ ఉంటాయి. కాకపోతే మనకి దీనిలో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. సో మరి ఈ సీల్ అయితే ఇక్కడ బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో మరి సీల్ బ్రేక్ అయిపోయింది. బాక్స్లో నుంచి మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు 33 వాట్స్ ఛార్జర్తో పాటు Type-C కేబుల్, దాంతోపాటే ఇక్కడ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈసారి ట్రాన్స్పరెంట్ కాకుండా కొంచెం బ్లాక్ కలర్లో కనిపించే బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఈ కవర్ని మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే సో చూడండి చాలా స్టైలిష్ కనిపించే ఒక మొబైల్ అయితే కనిపించేస్తుంది. సో మరి దీని కలర్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. నాకైతే పర్సనల్గా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు డ్యూయల్ టోన్ కనిపిస్తుంది. పైవైపు ఒక కలర్ లాగా వస్తుంది బ్లూ కలర్, కింది వైపు ఒక లాగా వస్తుంది. సో ఇక్కడ కెమెరా బంప్ డిజైన్ కూడా ఈసారి వీళ్ళు చేంజ్ చేశారు. ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు సిమ్ ట్రే ఉంది. పైవైపు ఎటువంటి బటన్స్ లేవు. కింది వైపు గురించి మాట్లాడినట్టయితే Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సలేషన్, 3.5mm జాక్తో పాటు డ్యూయల్ స్పీకర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మరి ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. సో దీనిలో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సరే మొబైల్ని బూట్ చేసేసి మొబైల్ డిస్ప్లే క్వాలిటీ మరి నిజంగానే బాగుందా లేదా అనేది అయితే చూసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. సో మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫటాఫట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ బూట్ అయిపోయింది. మీరు బూట్ అయిన వెంటనే దీని యొక్క డిస్ప్లే చూడొచ్చు. బ్రైట్నెస్ అనేది ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు ఒకసారి మనం దీనిలో డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేసేద్దాం. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి మనం మాట్లాడినట్టయితే అంటే మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే నేను చెప్పిన అన్ని డీటెయిల్స్ దీనిలో కనిపించేస్తున్నాయి చూడండి. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు. మరి నేను బ్యాక్ వచ్చేసి దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడినట్టయితే దీనిలో దాదాపుగా అన్ని రకాల ఫీచర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యూటీ అని చెప్పేసి, పోర్ట్రేట్ అని చెప్పేసి, దాంతోపాటు సూపర్ నైట్ అని చెప్పేసి ఉన్నాయి. దాంతోపాటు వీడియో గురించి మాట్లాడినట్టయితే 2K వీడియోస్ని అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా ఆల్మోస్ట్ 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి కూడా చూపిస్తాను నేను ఇక్కడ. సో ఫ్రెండ్స్, మరి దీని కెమెరా క్లారిటీ గురించి మాట్లాడినట్టయితే బ్యూటీ మోడ్లో అయినా కానివ్వండి, దాంతోపాటు నార్మల్గా ఫోటోస్ క్యాప్చర్ చేసిన అయినా కానివ్వండి, ఇక్కడ మీరు చూడొచ్చు. నేను కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తున్నాను. అన్ని ఫోటోస్ని అయితే డీసెంట్గా క్యాప్చర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మనము ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. దాంతోపాటు ఇక మనం ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఎక్సలెంట్గా మొబైల్ని అయితే అన్లాక్ చేసేస్తుంది. ఒకసారి మనం ఈ వీడియోని ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు డిస్ప్లే బ్రైట్నెస్ చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. సో అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. నాకైతే ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో మాత్రం దీని డిస్ప్లే అనేది, దాని తర్వాత ఈ సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఏదో ఇన్ఫినిక్స్ని పోడడం అని కాదు, కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం వీళ్ళు సూపర్గా మంచి మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఇన్ఫినిక్స్ నోట్ 11 సిరీస్ లాంచ్ చేశారు. అప్పుడు కూడా నేను చెప్పాను అమోలెడ్ డిస్ప్లే ఇవ్వడం అనేది ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో మంచి విషయం. సో ఈసారి కూడా వాళ్ళు ఈ 12 సిరీస్లో కూడా దాన్నే ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా అయితే మనము ఇన్ఫినిక్స్కి ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. దాంతోపాటు ప్రాసెసర్ పరంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసి చూపించారు.
మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి కనిపిస్తుంది. సో దాంతోపాటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇక్కడ ఒక్క ఓఎస్ దగ్గర కనుక వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు అని అంటే, కెమెరా దగ్గర కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు అంటే మొబైల్ అనేది అయితే మంచి మంచి బ్రాండ్స్కి గట్టి పోటీని అయితే ఇస్తుంది. దాంతోపాటు ఇక మనకు వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే బ్యాక్ కేసు తర్వాత ట్యాంపర్డ్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సరే ఎలాగో ట్యాంపర్డ్ గ్లాస్ ఇవ్వలేదు కానీ బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఇలాగైతే కనిపించేస్తుంది. దాంతోపాటే ఇక మరి ఇది నాకు తెలిసి ఒక మా యూట్యూబర్స్కి మాత్రమే ఇస్తారు కావచ్చు. సో ఇక్కడ ఈ స్పెషల్ కేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీన్ని మీరు కొనుక్కోవాలో మరి మీ మొబైల్ కొనుక్కుంటూ వస్తుందని నాకంత క్లారిటీ ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్కి సంబంధించిన ఒక ఏమంటారు బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ట్యాంపర్డ్ గ్లాస్ అన్నాను చూసారా, సో ఈ ప్రొటెక్షన్ అదైతే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ బ్యాక్ కేస్లో దీన్ని ఇన్సర్ట్ చేస్తే ఇలా కనిపించేస్తుంది మొబైల్ అనేది, చూడడానికి అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో అలా చూసుకున్నట్టయితే మరి ఈ ప్రైజింగ్ సెగ్మెంట్ ప్రకారం మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎస్పెషల్లీ ఎవరైతే మల్టీమీడియా కోసం అంటే మొబైల్ని మూవీస్ చూడడానికి, దాని తర్వాత సాంగ్స్ వినడానికి, లేకపోతే సౌండ్ క్వాలిటీ కోసం కొనుక్కోవాలి అనుకుంటారు చూసారా, సో వాళ్ళ కోసం అయితే మంచి చాయిస్ అవుద్ది ఇది. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇన్ఫినిక్స్ సంబంధించిన ఈ మొబైల్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.